ఈరోజు వీడియోలో అప్సరసల గురించి తెలుసుకుందాం. స్వర్గంలో దేవతలను నాట్య గానాలతో ఆనందపరిచేందుకు నియమించబడిన వారు అప్సరసలు. హిందూ పురాణాల ప్రకారం అప్సరసలు అందమైన స్వర్గపు వనదేవతలు. అందంగా ఉన్నవారి గురించి పొగడాలనుకుంటే ఎవరైనా అప్సరసలాగా ఉన్నావు అంటారు. ఈ ఆషాఢ మాసంలో వశిష్ఠ, వరుణ, రంభ, వాయు, చిత్రసేన అనే వారితో పాటుగా అప్సరస సహజన్య కూడా సూర్యరథంలో తిరుగుతుందని పురాణాల ప్రతీతి. దేవలోక సౌందర్యంతో తపస్సు చేసే వారిని సైతం వెంట తిప్పుకున్న అప్సరసలను గురించిన కథలు ఆధ్యాత్మిక గ్రంథాలలో చదువుతూ వింటూ ఉంటాము. మహర్షులు తపస్సు చేయాలనుకోవడం, వారి తపస్సులను భగ్నం చేయడానికి దేవేంద్రుడు అప్సరసలను భూమిపైకి పంపించడం గురించిన కథలు వింటూ ఉన్నాము. అలా మహర్షుల మనసులను దారి తప్పించడంలో కొంతమంది అప్సరసలు విజయాన్ని సాధిస్తే మరికొంతమంది అప్సరసలు ఆ మహర్షుల ఆగ్రహావేశాలకి గురై శాపాలను భరించారు. బ్రహ్మపురాణం ప్రకారం 31 మంది అప్సరసలు ఉన్నారు. అలాంటి అప్సరసలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ పేర్లు మాత్రమే చాలామందికి తెలుసు. మిగతా అప్సరసల పేర్లు ఘృతాచి, సహజన్య, నమ్లోచ, వామన, మండోదరి, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమ్లోచన, ప్రమ్లోద, మనోహరి, మనోమోహిని, రామ, చిత్రమధ్య, సుభాసనన, సుకేసి, నీలకుంతల, మన్మథోద్దపిని, అలంబుష, మిశ్రకేసి, పుంజికస్థల, కతృస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ. ఈ వీడియో అప్సరసల గురించి తెలుసుకోవడం కోసమే చేయడమైనది, ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.